వెల్కమ్ టు PNV న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జరగనున్న గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణ మరియు రచ్చబండ కార్యక్రమాలకు అసెంబ్లీ స్థాయి అవగాహన సమావేశాలకు ముఖ్య అతిథులుగా విచేసిన తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడ రఘునాథరెడ్డి, తిరుపతి పార్లమెంట్ ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కల్పలత, SCC సభ్యులు మస్తాన్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా స్వాగతించారు. అనంతరం సభను ఉద్దేశించి రామకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏమలే మళ్ళా బాగున్నా తర్వాత ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటారు, ఆయన తనఖా పెడతాడు అని లేని విషయాల్ని చొప్పించి, అంటే అది ఆయనకి అలవాటు, చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఇప్పుడు మోసం చేయటం, మభ్యపెట్టడం. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బొమ్మను మాత్రం తొలగించి కవర్ మార్చి ఇంకా ఎక్కువ ధరకి మళ్ళా రైతులకి ఇస్తున్నారు. ఇంకేం మార్చలా. అందుకే క్రెడిట్ స్టోరీ అన్నాం. రాపూర్లో మద్దిలమడిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలని దిమ్మగట్ట మొదలుపెట్టిన తర్వాత నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు మధ్యలో పెట్టడానికి వీలు లేదంటే
దాన్ని సక్రమంగా పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకుని చేద్దామని ఆగటం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా సీనియర్ నాయకులు లేకుండా రామారావు గారి బొమ్మ పెట్టారు. యథా రాజ తదా ప్రజ. పైన ఆయన ఎట్టుంటాడు క్రెడిట్ చోరీ, కింద వాళ్ళు కూడా అదే చోరీ. రాజశేఖర రెడ్డి గారి కోసం కట్టిన దిమ్మెను రామారావు గారు స్టాచ్యూ పెడుతున్నారు. అర్థమవుతుంది కదా, మన వెంకటగిరిలోనే జరిగింది ఇది నేను చేసే పనులు. మరి ఆయన మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే వెన్నుపోటు పొడిచి మరీ లాక్కున్నారు పార్టీని. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకున్నా. ప్రజల కోసం పోరాడి, ప్రజల కోసం పాటుపడి, ప్రజల గురించే అహర్నిశలు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అప్పుడు ఆయన్ని కూర్చోబెడతామని ప్రజలు తాతలాడుతున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అయింది. ఈరోజు అసెంబ్లీ అయిన తర్వాత వెంటనే రంగంలోకి తిరిగి పంచాయతీ లెవెల్లో ఈ నిర్మాణం మొదలు పెడదాం. ఎంపీలు ఇద్దరు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకి కొంచెం న్యూస్ ఎక్కువ తెలుసుంటుంది. కానీ వెంకటగిరి ప్రజలకు మాత్రం ఎలక్షన్స్ 27లో వస్తాయని మాత్రం గంటా బాధ. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి మీటింగ్లో, 9 ఎన్నికలు 27. అందుకని మీరు ఇంకేమైనా చెప్పినా కూడా మా వాళ్ళు నమ్మరు. 27లో ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కలిసి పనిచేద్దాం, కష్టపడదాం, కష్టానికి ఫలితం దక్కుతుంది. సందర్భం లేదంటారు, అకాల వర్షాలు అంటున్నారు. నేను నమ్మను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూసినప్పుడల్లా వెంకటగిరిలో మరీ ముఖ్యంగా ఒక మంచి పనికి మొదలు పెట్టినప్పుడు అందరు చెప్పినట్టు సమయం సందర్భం లేకుండా వర్షం పడుతుంది. మంచి పని మొదలు పెట్టామనంటే శుభసూచకంగా వర్షాలు పడతాయి. అందుకని అందరం కలిసికట్టుగా ఉంటాం. నేను ఎప్పుడు మీతో ఉండేవాడిని, మాట్లాడుతూ ఉంటా. వచ్చిన గెస్ట్లకు అవకాశం ఇస్తూ మన రామకుమార్ రెడ్డి గారు మనందరికీ చూపిస్తూ ఉంటారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి, మన పార్టీ అధికారం చేపట్టడానికి ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం వార్డు స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని అందించేటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో అన్న చెప్పినట్టుగా చాలా హుషారుగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క తోడ్పాటును అందించి కోటి సంతకాల కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఎంత విజయవంతం చేశారంటే జిల్లాలోనే మొదటి స్థాయిలో మన వెంకటగిరి నియోజకవర్గం నిలబడే విధంగా విజయవంతం చేశారు. ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నేనేదో ఇక్కడ పరిశీలకురాలుగా ఉన్నానని చెప్పడం కాదు. నేను చూసినప్పటి నుంచి రామన్న ముందుంటారు. అదేవిధంగా సంక్రాంతిని మనం మర్చిపోగలిగే మళ్ళీ పార్టీ బాధ్యతలు ఉన్నాయని మనందరినీ భుజం తట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు జరగబోయేటువంటి వార్డు స్థాయి, గ్రామ స్థాయి కమిటీల కార్యక్రమంలో నా వంతు కృషిని నేను కూడా అందిస్తానని, మీ అందరికీ అవసరమైన ఎప్పుడు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
నేను ఇద్దరు గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేశాను అని చెప్పుకునేందుకు ఫస్ట్ గోవర్ధన్ దగ్గర, తర్వాత రామ్కుమార్ రెడ్డి గారి దగ్గర ఇద్దరు నిబద్ధత కలిగినటువంటి నాయకుల దగ్గర నేను పనిచేశాను. ఇప్పుడు పార్లమెంటరీ స్థాయిలో మరొక నిబద్ధత కలిగినటువంటి రగన్న దగ్గర కూడా నేను తిరిగి పనిచేయబోతా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రుణపడి నిబంధనలై నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. నా ఆశయం ఎప్పుడూ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, మనందరి నాయకుడిగా ఉండాలి. మనం నమ్ముకున్నటువంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నప్పటికీ ఆయన వారసుడు ఎప్పటికీ మనకు నాయకుడిగా ఉండాలి, మనందరినీ పాలించాలి, మనందరం ఆయన సమక్షంలో సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒకటే నా కోరిక. ఈ యొక్క నా ఆశయానికి మీ అందరి సహకారాన్ని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, పార్టీకి పట్టుకున్న కార్యకర్తలనే ఉద్దేశంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని ప్రతిష్టాత్మకంగా సంస్థాగతంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ కమిటీలు మిగతా కమిటీలని పూర్తి అయినట్లు సమాచారం ఉంది. గ్రామ కమిటీలు కూడా త్వరలో పూర్తి చేసుకుని ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రామ్కుమార్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తారని, రాబోయే రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గంలో రామ్కుమార్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ సమర్పిస్తున్నాను. ఈరోజు మనం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే, ముందు నుంచి పదే మన లీడర్లు మాకు సరైనటువంటి గుర్తింపు లేదు, వాలంటీర్లే అన్ని పనులు చేస్తున్నారు, సో మాకు సరైనటువంటి ఐడెంటిటీ లేకుండా పోయింది బాధపడ్డారు. దాన్ని మన అధినాయకులు గుర్తించి అన్నీ కరెక్ట్ చేసి, ఎవరైతే గ్రామ స్థాయిలో పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని, వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి మీ అందరితో సమాలోచనలు చేసి గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు, అలాగే పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన లీడర్లందరికీ కూడా సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా పార్టీ బాగా బలంగా ఉండాలంటే మొదటిగా పోలింగ్ బూతుల దగ్గర నుంచి, అలాగే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడంలో కావచ్చు, పార్టీ కోసం డైరెక్ట్గా అంటే బార్డర్లో ఏ విధంగా అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారో అదేవిధంగా పార్టీకి మీరు వారియర్స్ లాగా పనిచేస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము కాబట్టి మీ అందరికీ సముచిత స్థానం కల్పించాలని, దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మన లీడర్లు అందరూ కలిసి కూర్చొని ఆ కమిటీలు ఏర్పాటు చేసుకొని, ఇవి మన నియోజకవర్గ సమన్వయకర్త దగ్గరికి, అలాగే ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించి పూర్తి డిజిటలైజేషన్ చేసి మీకు ఐడి కార్డు ఇచ్చి, రేపు ఏ పదవి కావాలన్నా ఏ ఇది కావాలన్నా కూడా రాబోయే రోజుల్లో ఎవరెవరు పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారో అని కూడా ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే విధంగా, ఎవరికి అన్యాయం జరగకూడదు, పార్టీకి కష్టపడి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. సో